మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్రాజ్ భక్తులతో నిండిపోయింది. తొలి రోజే మధ్యాహ్నం 1 గంటలోపు 1 కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత పవిత్రమైన మహాకుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కొత్త కళ సంతరించుకుంది. పుష్య పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. భక్తుల పూజలతో ఈ ప్రాంతం దైదీప్యమానంగా వెలుగుతోంది. అంచనాకు మించి భక్తులు తరలి రావడంతో వాహనాలను ఎక్కడికక్కడ ఆపివేశారు అధికారులు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నలభై 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ ఏడాది 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. అటు చిన్న చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. మహాకుంభమేళాలో రాజస్నానాలకు ప్రాముఖ్యత ఉంది. మహాకుంభమేళాలో తొలి రోజున పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి రాజస్నానం జరుగుతుంది. ఆ తర్వాత 14న మకర సంక్రాంతి సందర్భంగా రెండో రాజస్నానం జరుగుతుంది. 29న మౌని అమావాస్య రోజున మూడో స్నానం, ఇక 4వ రాజస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున, 5వ స్నానం ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి రోజున, చివరిదైన 6వ రాజస్నానం మహాకుంభమేళా ముగిసే ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున జరుగుతోంది. మహాకుంభమేళ సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కుంభమేళాను మొత్తం 3 రకాలుగా నిర్వహిస్తారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. చివరిగా అర్ధ కుంభమేళా 2019లో జరిగింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళా 2013లో జరిగింది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత 140 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహాకుంభమేళా. ఈసారి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళానే జరగబోతోంది. ఈ మహాకుంభమేళాను చూడటం అదృష్టమని, ప్రతి 3 తరాల్లో ఒకరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. సాధువులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ స్నానమాచరిస్తారు.
భారతీయ విలువలు సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజంటూ కుంభమేళా ప్రారంభంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభమైందని చెప్పారు. విశ్వాసం, భక్తి, సాంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒక చోట చేర్చిందన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుందన్నారు మోదీ. పవిత్ర స్నానాలను ఆచరించి భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంత మంది రావటం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మొత్తం 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు చేశారు. ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండగలిగే సౌకర్యాలను కల్పించామని అధికారులు చెబుతున్నారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయి.